कान्तैः केशरुचां चयैर्भ्रमरितं मन्दस्मितैः पुष्पितं कान्त्या पल्लवितं पदाम्बुरुहयोर्नेत्रत्विषापत्रितम् कम्पातीरवनान्तरं विदधती कल्याणजन्मस्थली काञ्ची मध्यमहामणिर्विजयते काचित् कृपाकन्दली। कान्तैः केशरुचां चयैः भ्रमरितं मन्दस्मितैः पुष्पितं कान्त्या पल्लवितं पदाम्बुरुहयोः नेत्रत्विषा पत्रितं कम्पातीरवन अन्तरं विदधती कल्याणजन्मस्थली काञ्ची मध्य महामणिः विजयते काचित् कृपा कंदళి। కంపాతీరంలోని ఉద్యానవనాలలో ఒక అనిర్వచనీయమైన కరుణారసలత, సాక్షాత్ కరుణాస్వరూపిణి అయిన కామాక్షీదేవి ప్రకాశిస్తోంది. ఏ తల్లి నల్లని మనోహరమైన కేశకాంతులు ఆ వనంలో నల్లని తుమ్మెదలలా ప్రకాశిస్తున్నాయో, ఏ తల్లి చిరునవ్వులు వికసించిన తెల్లని పువ్వులుగా శోభిస్తున్నాయో, ఏ తల్లి పాదపద్మాల ఎర్రటి కాంతి వనమంతా వ్యాపించి కొత్తగా తొడిగిన లేత చిగురాకుల్లా కనిపింపచేస్తోందో, ఏ తల్లి కనుచూపులు పచ్చని ఆకుల్లా ఆహ్లాదపరుస్తున్నాయో, ఏ తల్లి సమస్త శుభాలకు నిలయమై కాంచీపురమనే మొలనూలు ఓడ్యానపీఠం మధ్యలో అలంకరింపబడిన మహామణివలే ప్రకాశిస్తూ వెలుగులు విరజిమ్ముతోందో, ఆ భగవతి కామాక్షీదేవి కరుణాస్వరూపంగా సర్వోత్కృష్టమై విరాజిల్లుతోంది. ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. కాంతైః కేశరుచాం చయైర్భ్రమరితం మందస్మితైః పుష్పితం కాంత్యా పల్లవితం పదాంబురుహయోర్నేత్రత్విషాపత్రితం కంపాతీరవనాంతరం విదధతి కళ్యాణజన్మస్థలీ కాంచీ మధ్యమహామణిర్విజయతే కాచిత్ కృపాకందళి.